రాష్ట్రంలో ఎవరు కొట్లాడకున్నా హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సింగరేణి కార్మికుల పక్షాన నిలబడుతుంది, మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతుంది, అలియాస్ నేమ్స్ కోసం కొట్లాడుతుంది, ప్రతి ఒక్క అంశం కోసం కొట్లాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎస్ సారీ, మా రియాజ్ అన్న గారు నాకు పొద్దున్నే చెప్పిన, నేను చెప్పడం మర్చిపోయినా. నైని సైట్ చూడడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్గా వారు అక్కడికి వెళ్తారు. మరి అక్కడ జరుగుతున్నది ఏంది, ఉన్నదేంది. ఒరిస్సాలో 2-3 మంచి సిస్టమ్స్ ఉన్నాయి. ఒక గుంటెడు జాగా పోయినా కూడా పర్మనెంట్ జాబ్ ఇస్తారు ఒరిస్సాలో. ఏ అంశంలో కూడా పోయినా కూడా ఆ సిస్టమ్స్ అన్ని కూడా స్టడీ చేయడానికి హెచ్ఎంఎస్ తరఫున ఒక డెలిగేషన్ పోతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పార్టీ అయినాక ఇప్పుడు థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే కొంచెము కోల్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ కాంప్లికేటెడ్ విధానంలో ఏంటి అంటే కంటిన్యూస్గా తీస్తూ ఉండాలి. కోల్ ఏదో రిక్రియేషనల్గా తీయడానికి ఉండదు, కంటిన్యూస్గా తీయాలి, చాలా టెక్నికల్గా తీయాలి. సో ఒకరు మట్టి తీస్తుంటే ఇంకో పక్కన బొగ్గు తీస్తుంటే ఆ ఓపెన్ కాస్ట్ గనిలో చాలా ఎగుడు దిగుడు ఉండే వాతావరణంలో రకరకాల మెషిన్లతో వర్క్ జరుగుతుంటుంది. అది జరుగుతున్నప్పుడు జనరల్గా ఆ సైట్కి పోయి చూసి, మరి ఈ సైట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ కాస్ట్ అయితేనే మేము చేయగలుగుతాము అని చెప్పి ఒక రియలిస్టిక్ వాల్యూ ఇవ్వడానికి ఆ నిబంధనలు పెట్టడం జరుగుతుంది వాస్తవానికి అయితే. అది ఇంతవరకు ఓపెన్ కాస్ట్కి ఓబీలకు లేదు. అది కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టినారు. ఆ నిబంధన వల్ల ఏం జరుగుతుందంటే గ్లోబల్ టెండర్స్ ఎవరైతే వేయాలనుకుంటారో వారికి లోకల్ ఆఫీసర్స్ ఉంటాయి, వాళ్ళు కూడా పోయి సైట్ విజిట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ట్రాన్స్పరెన్సీ దెబ్బతింటదేమో అనేటటువంటి ఆలోచన అయితే కలుగుతూ ఉంది. సంపూర్ణంగా దెబ్బతినకపోయినా దెబ్బతింటది. మరి ఇన్ని రోజులు లేని విధానం ఇప్పుడే కొత్తగా పెట్టడము అనే దాంతో ఏంటంటే కొంతమందికి అవకాశాలు దెబ్బ కొట్టడానికి అని నాకు అనిపిస్తుంది. అయితే నైని విషయంలో పర్టికులర్గా మాట్లాడితే మెగా కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మొత్తం ఈ ఎవరైతే నైని కోల్ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవాలనుకున్నారో హరీష్ రావు గారు, ఈ మా గుంటనక్క గారు, వీరు ఏం చేసిందంటే అసలు చెప్పని విషయం ఏంటంటే ఏదైతే బయట ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎర్త్ వర్క్ అని చేస్తారో దాన్ని ఈ ఓపెన్ కాస్ట్ మైన్లలో ఓబీలో చేసేటటువంటి సాయిల్ ఎక్స్కవేషన్కి ఈక్వేట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీరేందంటే ఎంతసేపు సైట్ విజిట్, ఆ సైట్ విజిట్ వల్లే నైని క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు. అది నైని వరకు సీమితం చేయడం